హల్లెలూయా. దేవాతి దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ నెల అక్టోబర్ 17న మా ఇద్దరికి వివాహం జరిగింది. దానికి మీ అందరు వచ్చి ఉన్నారు. ఏ యోగ్యత లేని మాకు దేవుడు యోగ్యతను అనుగ్రహించి అంత గొప్పగా వివాహం జరిగించుకున్నాడు. అందుని బట్టి దేవునికే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము చిన్నప్పుడు ఎప్పుడూ దేవునిలో లేము. అసలైతే చిన్నప్పటి నుంచి కూడా మేము బయట ఉన్నాము. కానీ ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో మేము ఒక్కసారి టీవీలో చూసి చర్చ్కి వెళ్ళాలని అనుకున్నాము. మేము ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నామో అప్పుడు లాక్డౌన్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆగిపోయాము. ఆగిపోయినాక మా మమ్మీ చనిపోయారు. మేము ఎంతో విశ్వాసం కోల్పోయాము. అప్పుడు ఇంకా వెళ్ళాలి అన్న ఆలోచన కూడా మాకు రాలేదు. కానీ మా తండ్రి విశ్వాసం వల్ల మాత్రమే మేము దేవుని దగ్గరికి చేరాము. మా డాడీ బలంగా ఉండి, లేదు నాన్న అట్లా ఉండకూడదు అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లారు. మేము ఎప్పుడైతే రాజా అన్న చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసామో దేవుడు మాతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రతి వాక్యం దేవుడు మాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించేది. అన్న చెప్పే ప్రతి లైన్ కూడా, ప్రతి వర్డ్స్ అయినా ఏదైనా మాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించేది. అప్పుడు అనిపించేది దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. మేము అనుకున్నాము తల్లి లేని లోటు మాకు ఇంకా తీరదేమో అని అనుకున్నాము. కానీ అంతకంటే గొప్పగా వివాహం జరిగించి దేవుడు ఆ లోటుని తీర్చాడని నేను నమ్ముతున్నాను. అసలు ఆ లోటు మాకు ఇప్పుడు లేదు. తల్లి లేదు అన్న లోటు మాకు లేదు. ఎంతో మంచిగా చూసుకునే అత్తయ్య గారు, మామయ్య గారు, మరి మా భర్త కూడా. దానికే దేవునికే వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంత గొప్పగా జరిగించినందుకు దేవుడికి నేను జీవితం అంతా ఆరాధించిన, నన్ను నేను సమర్పించుకున్నా సరిపోదేమో. అంత గొప్ప మేలుని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవుడికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ కుటుంబ ప్రార్థనల్లో మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. I just thank God firstly, and I thank God for my both parents. Sorry నేను తెలుగులో చెప్పలేను, కొంచెం నేను ట్రాన్స్లేషన్ చేస్తాను, నువ్వు చెప్పు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు, తర్వాత మా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. And you all know our story of our lives of this family. కొంచెం గట్టిగా చెప్తా, మన ఫ్యామిలీ గురించి చెప్పు గట్టిగా చెప్పు, కొంచెం గట్టిగా చెప్పు. నాకు తెలుగు ట్రై చేస్తాను. హల్లెలూయా. అయితే ఫస్ట్ టైం తెలుగులో మాట్లాడుతాను నేను ఇప్పుడు. ముందుగా ఏంటంటే అందరికీ మా ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు. ఎట్లా అయితే మేము సేవకు వచ్చి బలపడి అన్ని దేవుని కృపలో ఉండి అంత మాకి ఏదైతే మేలు దేవుడు చేసినాడో అన్నీ మీకు తెలుసు. ఇంకోటి బిగ్గెస్ట్ మేల్ ఏంటంటే నాకు ఈమెని వైఫ్గా ఇవ్వడం. ఇంకా మా ఇద్దరి ఫ్యామిలీ కలవడం కూడా ఒక మిరాకిల్. మళ్ళీ ఎందుకంటే ఆ రోజు మమ్మీ హాల్లో ఉంది, నీతో మాట్లాడాలిరా అన్నది. నేనన్నా ఏంది మమ్మీ అంటే, మమ్మీ చెప్పేలోపే నేనన్నా సరే నాకు ఓకే అని చెప్పిన. మమ్మీ అన్నది ఎందుకురా ఏమైంది, నాకు తెలుసు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. ఎందుకంటే దానికి ముందే నేను కొంచెం ముందు ప్రేయర్ చేసుకున్నా. బయటికి వచ్చి మమ్మీ ఇట్లా హాల్లో ఉంది, నాకు లోపలి నుంచి అనిపించింది ఇదేనేమో అని. అప్పుడు దేవుడు మాట్లాడినాము అనుకుంటా. అప్పుడే నాకు ఈ లోపలి నుంచి వస్తుంది మొత్తం. ఆమె చెప్పే ముందే నేను చెప్పేసిన, మమ్మీ నాకు వాళ్ళు తెలుసు, వాళ్ళ డాడీకి ఇట్లా కంపెనీ ఉంది, ఇది ఉంది, నాకైతే ఈ సంబంధం ఓకే అని నేను చెప్పేసిన. మమ్మీ ఫోటో కూడా చూపిలే నాకు.
అది దేవుని గ్రేస్లో మళ్ళీ పెళ్ళి కోసం మేము ఎన్నో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి చాలామంది పాస్టర్స్, పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ, అనాయింటెడ్ పీపుల్ అందరూ మా కోసం ప్రేయర్ చేసి ఈ పెళ్ళి కోసం ఇంత మంచిగా జరగడానికి, ఇంత ఘనంగా జరగడానికి చాలామంది చాలా ప్రేయర్స్ చేసినారు. థ్యాంక్ యూ. చర్చ్కి కూడా చాలామంది మా గురించి ప్రేయర్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు కష్టపడి అందరూ హైదరాబాద్ వచ్చి మమ్మల్ని దీవించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇంకోటి, నేనైతే అసలు ఎట్లా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ గాడ్ బ్లెస్ మీ విత్ గుడ్ వైఫ్. ఐఎమ్ జస్ట్ హ్యాపీ. ఎందుకంటే ఇదంతా ఎలాగో జరగలే, పెళ్ళి అందరి అనాయింటెడ్ పర్సన్స్ మధ్య జరిగింది. అంతమంది పాస్టర్స్ వచ్చినారు, అంతమంది వచ్చి బ్లెస్ చేసి మమ్మల్ని దీవించి చాలా మంచిగా అనిపించింది ఆ పెళ్ళిలో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ.